ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే యోగ్యుడెవరు. రత్నగిరి అనేటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి జయంతుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకి 3 కొడుకులు, వరుణుడు, సంజయుడు, సుధీరుడు అనే 3 కొడుకులు ఉండేవారు. ఇతను ముసలివాడయ్యేసరికి జయంతుడికి తన తర్వాత రాజ్యానికి రాజు ఎవరు కావాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు తన మంత్రిని పిలిచి ఈ విషయం చెప్పాడు. మహారాజా ఈ విధంగా అంటున్నాడు మంత్రితోటి, మంత్రివర్య, నేనా ముసలివాడిని అయ్యాను, నా తర్వాత మరి రాజ్యాన్ని పరిపాలించేది ఎవరా అని బాగా ఆలోచిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఏమన్నాడంటే, అయ్యో ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఏముంది మహారాజా, మీకు 3 కొడుకులు కదా, పెద్దవాడైనటువంటి మీ కొడుకుకే మీరు రాజ్యాన్ని ఇవ్వాలి, అది ధర్మము. ఎందుకంటే తరతరాలుగా రాజు తర్వాత పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో ఆ రాజ్యంలో వాళ్ళకే మనం పట్టాభిషేకం చేస్తాం కదా అని అన్నాడు. ఆ మాటలు రాజుకెందుకో 3 కొడుకులలో యోగ్యుడు ఎవరైతే ఉంటారో, అంటే గొప్పవాడుగా తెలివిగల్లవాడిగా ఎవడైతే ఉంటాడో వాడికి మాత్రమే రాజ్యాన్ని ఇవ్వాలి అనే ఆలోచన ఉంది అని మహామంత్రికి చెప్పాడు. అప్పుడు సరే అని, అయితే ఒక పరీక్ష పెడదాం మీ 3 కొడుకులకు, ఆ పరీక్షలో కనుక 3 కొడుకులు ఎవరైనా గెలిస్తే వాళ్ళకే మీరు రాజ్యాన్ని ఇవ్వండి అనేటువంటి మాట సలహా ఇచ్చాడు మహామంత్రి. కొద్ది రోజుల తర్వాత ఒకనాడు రాజు పెద్ద కొడుకు వరుణుడిని పిలిచి, వరుణ, ఇక్కడ 3 గదులు ఉన్నాయి నీకు. ఒక దానిలో బాగా ధాన్యం ఉంది, అంటే ఆహారం ఉంది. 2వ దానిలో ఆయుధాలున్నాయి. 3వ దానిలో పుష్కలమైనటువంటి ధనం ఉంది. ప్రజాక్షేమం దృష్ట్యా ఏదో ఒక గదిని కోరుకోమంటే నువ్వు ఏ గదిని కోరుకుంటావు అని ప్రశ్నించాడు. ప్రజలకు అన్నిటికంటే ఆహారం ముఖ్యం, అందువల్ల నేను ధాన్యరాశులు కోరుకుంటాను అన్నాడు వరుణుడు. 2వ కొడుకును కూడా పిలిచాడు ఒకరోజు. సరే అని 2వ కొడుకు సంజయుని పిలిచి ఇదే ప్రశ్న వేసిండు. సంజయ, మొదటి దానిలో ధాన్యరాశులున్నాయి, 2వ దానిలో ఆయుధాలున్నాయి, 3వ దానిలో పుష్కలమైనటువంటి ధనం ఉంది, నువ్వు ఏది కోరుకుంటావు నాయన అని అడిగాడు. శత్రువులను మనము ఓడించాలంటే మనకు కావాల్సింది ఆయుధాలు. మరి శత్రువులు దండెత్తి వస్తే తింటూ కూర్చుంటే సరిపోదు కదా, యుద్ధం చేయడానికి ఆయుధాలు కావాలి, కాబట్టి ఆయుధాలున్న గదినే కోరుకుంటాను నాన్నగారు అన్నాడు 2వ కొడుకు. మరి 3వ కొడుకు సుధీరుడిని పిలిచి ప్రశ్నించాడు. నేను ధనరాశులున్న గదినే కోరుకుంటాను నాన్నగారు, ఎందుకంటే పుష్కలమైన ధనం ఉంటే ఆహారం, ఆయుధాలు ఎంతైనా సమకూర్చవచ్చు, మిగిలిన ధనంతో ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చు అన్నాడు. రాజు చివరి కొడుకైనటువంటి సుధీరుడి మాటలు బాగా నచ్చి, ఎందుకంటే డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు, మనం డబ్బు ఉన్నది అనుకో ఆహారం కొనుక్కోవచ్చు, ఆయుధాలు కొనుక్కోవచ్చు అనే ఆలోచన కరెక్ట్ అని అనుకొని 3వ కొడుకైనటువంటి సుధీరుడికే తన తర్వాత రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. మరి ఇక్కడ యోగ్యుడు ఎవరు అంటే, ఈ విషయము 3వ కొడుకైనటువంటి సుధీరుడు చెప్పిన విషయం నచ్చి అతనే యోగ్యుడుగా భావించి రాజ్యాధికారాన్ని అప్పగించాడు మహారాజు. ఇది కథ పిల్లలు.